హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు వీడియో అండి. సో ఇక్కడ వచ్చేసి నేను శివరాత్రి ఫ్రైడే వచ్చింది కాబట్టి ముందు రోజు గురువారం కదండి. సో నేను ఆ రోజు నైటే ఇంటి ముందు ముగ్గు, అలాగే గుమ్మానికి పసుపు కుంకుమలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే ఫ్రైడే, సో మార్నింగ్ హడావుడిగా ఉంటుంది అని చెప్పేసి. అసలు ఇక్కడ నాకు ముగ్గు అంత అంటే రాలేదండి, ఎందుకంటే అది పిండితో వేసాను కదా. దట్టు అది వచ్చేసి గాలి కూడా ఉంది, సో అంత బాగా రాలేదు. బట్ ఓకే, చూపిద్దామని చెప్పేసి చూపించాను. ఇంకా ముగ్గు వేయడం అయిపోయాక ఇంకా పూజా సామానాన్ని వాష్ చేసుకొని నీట్గా తుడుచుకొని, అలాగే వాటిని కూడా పసుపు కుంకుమలు అన్నీ పెట్టుకొని ఇంకా నెక్స్ట్ డేకి ఏ హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకుందామని చెప్పేసి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మీకు ధనలక్ష్మి కొంచెం చూపించాను కదండి, అది లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు అజ్రం అనే ప్లేస్లో తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అలాగే ఇంకా ఇది వచ్చేసి అది కూడా లాస్ట్ ఇయర్ తీసుకొచ్చానండి ఇండియా నుంచి. శివలింగం అలాగే అభిషేకం, ఎందుకంటే మనం 24 hours అభిషేకం చేయాలన్నా దాంట్లో జస్ట్ వాటర్ వేసి ఉంచితే అదే డ్రాప్ పడతా ఉంటుంది. అది కూడా బాగుంది. బట్ దాంట్లో ఓన్లీ వాటరే వేయాలండి, ఎందుకంటే మిగతా పాలు పెరుగు ఏం వేసినా అంత, ఎందుకంటే అది కొంచెం క్లాట్ అయినట్టు అలా ఉంటుంది కదా, అంత బాగా రాదు. నేనైతే జస్ట్ దాంట్లో వాటర్ వేసానండి. ఇంకా అక్కడంతా పూజ దగ్గర అంతా రెడీ అయిపోయినాక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. సో జస్ట్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను నైటే, బట్ ఇంకా ఒకసారి తుడిచేసి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ చేసుకుందామని చెప్పేసి జస్ట్ అలా పైన తుడుస్తున్నాను. తర్వాత స్టవ్ చూస్తారు కదండి, నాకు అలా స్టవ్ మీద పసుపు కుంకుమలు ముగ్గు వేయాలంటే చాలా ఇష్టము. బట్ ముగ్గు వేయలేను కాబట్టి జస్ట్ పసుపు కుంకుమ పెట్టుకున్నాను. ఇంకైతే రెడీ వచ్చేసి తర్వాత ఇంకా నాకు అభిషేకానికి ఏం కావాలో అవన్నీ ఒకేసారి తీసుకొని కిందకి వెళ్ళిపోతాను. ఎందుకంటే అది పూజా రూమ్ వచ్చేసి బేస్మెంట్లో ఉంటుందండి, అందుకని చెప్పేసి పూజా రూమ్కి తీసుకెళ్దాము అని చెప్పేసి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. బట్ ఈ ఇయర్ లక్కీగా నాకు చెరుకు రసం కూడా దొరికిందండి, అలాగే బిల్వ పత్రాలు కూడా దొరికినాయి, ఆ విభూది కూడా దొరికింది. సో విభూది అంటే మేబీ దొరకొచ్చాము, బట్ బిల్వ పత్రాలు అనేది చాలా మంచిగా అనిపించింది. బట్ ఏంటంటే దొరికిన హ్యాపీనెస్ ఉంది కానీ అంత ఫ్రెష్గా లేవు. సో బట్ ఓకే, అట్లీస్ట్ మనకి ఇంత దూరంలో ఇదేనా దొరకడం బ్లెస్సింగే అనిపించింది. తర్వాత ఇంకా ఇక్కడ అన్నీ రెడీ చేసుకొని ఇంకా కిందకి తీసుకెళ్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నాకు మారేడు కాయ అంటారు కదా, మారేడు కాయ కూడా దొరికిందండి. బట్ నేను వీడియో క్లిప్లో చూపించాను లేదో నాకు గుర్తులేదు. బట్ నా దగ్గర ఇప్పటికీ ఇంకా ఫ్రెష్గానే ఉందండి అది. బట్ బ్యాక్ యార్డ్లో పెట్టాను, మాకున్న వెదర్కి అదైతే ఇంకా ఫ్రెష్గానే ఉంది. అదొకటి చాలా హ్యాపీగా ఉంది. బట్ మేబీ ఆ మారేడుకాయ తీసుకెళ్ళి నేను బయట అలాగే పెట్టాను. బట్ దాని నుంచి ప్లాంట్ వస్తే బాగుండు అనుకుంటున్నాను, చూడాలి అది వస్తుందో రాదో. ఇక్కడైతే నార్మల్గా ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి, ఎప్పుడు నార్మల్గా దీపారాధన చేస్తారు కదండి, నిత్య పూజ అంతా చేసుకొని ఇంకా అభిషేకం అయితే మొదలు పెడుతున్నాను. అభిషేకం వచ్చేసి మొదటి గంగాజలంతో స్టార్ట్ చేశానండి. వాటర్ ఇంకా ఫాస్ట్గా రాకుండా ఉండడానికి, డ్రాపే పడతా ఉండడానికి నేను దాంట్లో మనకి ఒత్తులు ఉంటాయి కదండి, కాటన్. సో ఆ ఒత్తి అనేది పైన వాటర్ దాంట్లోంచి పడతాయి అని చెప్పేసి దాంట్లో పెట్టాను. బట్ అది కూడా బాగుంది. బట్ నార్మల్గా అయినా వేయచ్చు, అంటే 24 hours మనం అక్కడే ఉండలేం కదా, అందుకని చెప్పేసి నేను అలా కాటన్ది పెట్టాను. మీరు ఇన్ కేస్ ఒత్తి కాకపోయినా ఇంకేదైనా పెట్టుకోవచ్చు. బట్ నాకు ఒత్తి అనేది మంచి ఆప్షన్ అనిపించింది. అది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. మీకు యాప్ కావాలా, మీకు దాని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ ప్రైస్ కూడా చాలా తక్కువే, ఆల్మోస్ట్ 200 బిలోనే వచ్చేసింది. కానీ అది అంటే కింద ప్లేట్ కూడా వస్తుంది, అది కూడా బ్రష్దే వస్తుందండి. బట్ నేనైతే అది యూజ్ చేయలేదు, ఎందుకంటే మేబీ యాక్చువల్లీ అది పెట్టినా సరిపోయేదేమో.
మరి నేను ఇంకా ఎక్కువ వస్తాయేమో వాటర్ అన్నట్టు పెద్ద తాంబూలం పెట్టాను. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ నేను కలిసి అభిషేకం అయితే స్టార్ట్ చేసాం. ఈసారి 4 జాముల అభిషేకం అంటారు కదండి, ఆ 4 జాముల అభిషేకము ఏది మిస్ అవ్వకుండా చేశాము. బట్ ఇద్దరం కలిసి అయితే 2 జాముల్లో చేసాము. బట్ నేను ఒక్కదాన్ని అయితే ఇంకొక 2 జాములు చేసాను. మొత్తానికి అయితే 4 జాములు ఏది మిస్ అవ్వకుండా అభిషేకం చేసుకున్నాము. అది చాలా హ్యాపీగా ఉంది. ఈసారి చెప్పాను కదా స్పెషల్ చెరుకు రసం, బిల్వపత్రం, విభూది, మారేడుకాయ. ఆ మారేడుకాయతో ఏం చేయలేము, జస్ట్ అక్కడ పెట్టుకున్నాను అంతే. సో నెక్స్ట్ వీడియో అయితే ఇంకా అంటే కంటిన్యూషన్ వీడియో అంతా నేను కొంచెం మ్యూజిక్తో అలా యాడ్ చేస్తాను, చూడండి. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Once again, thank you so much for watching. See you on next video. Have a nice day.